పేషెంట్‌కు వైద్యం అందించడమే డాక్టర్ విధి. సూపరింటెండెంట్ జ్యోతిర్మయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతిర్మయి. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో తెల్లకోటు వేసుకున్నప్పటి నుండి పేషెంట్‌కు సేవ చేయడమే డాక్టర్ విధి అన్నారు. కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఇక్కడ హాస్పిటల్లో ల్యాబొరేటరీ సౌకర్యం, పాము కాటు, కుక్క కాటుతో పాటు ప్రధానంగా గుండెపోటుకు సంబంధించి ఖరీదైన ఇంజెక్షన్ కూడా అందుబాటులో ఉందన్నారు. నేను కొత్తపల్లి సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ జ్యోతిర్మయి. అయితే జూలై 1 అనేది వైద్యుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే మా యొక్క సర్వీసెస్ని గుర్తించి మరి ఈ యొక్క వైద్యుల దినోత్సవానికి మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మేము ఏ రోజైతే ఈ తెల్లకోటు వేసుకున్నామో ఆ రోజే మా యొక్క బాధ్యతలను మేము ఎప్పుడు విస్మరించకుండా మరి పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా టైం కాని టైంలో వచ్చినా కూడా మేము అందరం కూడా ఇప్పుడు మా యొక్క మెడికల్ ఫ్రెటర్నిటీ అనేది మరి చాలా మంచి సర్వీసెస్ చేయడానికి ఎవరు కూడా పేషెంట్లు అనేవాళ్ళు ఎవరు కూడా రోగులకి ఇబ్బంది కలగకుండా కూడా మాకు కష్టంగా ఉన్నా కూడా మేము మా సర్వశక్తుల మేము ఈ యొక్క వైద్యం అందించడానికి మేము ఎంతో కృషి చేస్తాము. అదే రకంగా పబ్లిక్ కూడా మరి మాకు ఇచ్చే యొక్క విషయస్ని బట్టి కూడా మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. కొత్తపల్లి హాస్పిటల్లో అనేక రకాలైన సర్వీసెస్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. అంతకుముందు ఇది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క సర్వీసెస్ని కూడా లోకల్ పబ్లిక్ బాగా వినియోగించుకుంటున్నారండి. ఇక్కడ జరిగే అన్ని రకాల వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వీటిని ఇక్కడ దొరికే మన హాస్పిటల్ కొత్తపల్లిలో మనకి అనేక రకాలైన సేవలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ల్యాబొరేటరీ అంటే ల్యాబ్ పరీక్షలు, రక్త పరీక్షలు మరియు యూరిన్కి సంబంధించిన పరీక్షలు, అంతేకాకుండా రేడియాలజీ విభాగం, ఎక్స్రే విభాగం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. అదే కాకుండా మ్యాక్సిమం మనకి గవర్నమెంట్ అన్ని రకాల మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చిన అందుబాటులో ఉంది. అది చాలా ఖరీదు, మరి బయట కొనుక్కుంటే అది ఒక్కొక్కటి 30,000 ఉంది ఖరీదు. అలాంటిది మరి మన హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం అనేది అది మన అదృష్టంగానే భావించాలి. ఎస్పెషల్లీ అది పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ప్రాణాలను కోల్పోతారు. అలాంటిది మరి గవర్నమెంట్ ఇలాంటి ఇంజెక్షన్స్ని మనకి అందుబాటులో ఉంచింది. దాన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలి. ఎంతోమంది వినియోగించుకుని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుక్కకాటుకు సంబంధించిన చిన్నపిల్లల వ్యాక్సిన్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మన దగ్గర పాముకాటుకు సంబంధించి ప్రాణాపాయ పరిస్థితుల్లో చాలామంది వచ్చి ఇక్కడ పాముకాటు ఇంజెక్షన్ వేయించుకొని మరి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకునే సమయాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి మనకి మంచి మంచి మందులు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రజలు వినియోగించుకొని మంచి మెరుగైన వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పొందాలని కోరుకుంటూ మరి హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు.